పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజశ్రీ సూర్య తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకులు బగ్గుమన్నారు. పార్లమెంట్ రికార్డు నుండి తేజశ్రీ సూర్య మాటలను తొలగించాలని డిమాండ్ చేశారు. దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో అడుగుపెట్టాలని డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ సవాల్ విసిరారు. తేజస్వి సూర్య గారికి హెచ్చరిస్తున్నాం, బిడ్డ నువ్వు తెలంగాణలో కాలుబెట్టి పనిచేస్తావు. కేకేసీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని బీజేపీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 members from the Telangana BJP MPs, they have no shame, they have no. తేజస్వి సింహాపై డీసీసీ దీపక్ జాన్ ఆగ్రహం. ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో. తలపై కేకేసీ ప్రింట్తో ఉన్న టోపీలు, మెడలో కాంగ్రెస్ కండువాలు, చేతుల్లో క్యాండిల్ పట్టుకుని అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని గన్ పార్క్ వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేకేసీ రాష్ట్ర చైర్మన్ కౌశల్ సమీర్, నేషనల్ కోఆర్డినేటర్ వేణుస్వామి, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ జాన్, కేకేసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మండల అఖిల్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాత్రి కార్యక్రమాన్ని అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరులకు నివాళులర్పించి శాంతియుత క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచేలా ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, రికార్డుల నుంచి తొలగించాలని కేకేసీ సభ్యులు డిమాండ్ చేశారు. When Surya has insulted the Telangana people of 4 crore, these 8 people should demand his resignation, or if they have no ability to demand, they must resign. These 8 people must resign from their member of parliamentship. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ బీజేపీ తీరు పట్ల ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ తేజస్వి సూర్య తెలంగాణ విభజన పట్ల చేసిన వ్యాఖ్యలపై మౌనంగా ఉండడం పట్ల దీపక్ జాన్ మండిపడ్డారు. తెలంగాణలో తేజస్వి సూర్య అడుగుపెడితే తగిన బుద్ధి చెప్తామంటూ హెచ్చరించారు. ఈ విధంగా తేజస్వి సూర్య గారికి హెచ్చరిస్తున్నాం, బిడ్డ నువ్వు తెలంగాణలో కాలుబెట్టి పనిచేస్తాము. అసలు నువ్వు ఎట్లా మా తెలంగాణ ఆకాంక్షని నువ్వు కించపరిచి ఏదైతే పార్లమెంట్లో మీరు మాట్లాడడం జరిగిందో అది చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తాము. మీరు తెలంగాణలో అయితే కాలు పెట్టండి, మేము నీ పనేందో చూస్తామని సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాము. గత వారం పార్లమెంట్లో తేజస్వి చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని సృష్టించాయి. తెలంగాణ ఉద్యమం అనంతరం రాష్ట్ర విభజనపై తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక బీజేపీ నాయకుల తీరు పట్ల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంపీలు మౌనంగా ఉండడం పట్ల బీజేపీ వైఖరిని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో తప్పుపడుతూ నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. తలసాని అక్కడ అడుగు పెట్టగానే జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. మా దేవుణ్ణి తీసుకువచ్చిన నాయకుడు అంటూ వారి ముఖాల్లో చిరునవ్వులు విరబూశాయి. అక్కడి ప్రజలు చూపిస్తున్న ఆదరణతో తలసాని సైతం ఫిదా అయిపోయారు. ఆలయ అభివృద్ధి కొరకు తన వంతు సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు. బన్స్లాల్పేట డివిజన్ ఐడిహెచ్ కాలనీ పార్దివాడ అడవి మైసమ్మ అమ్మవారి పూజా కార్యక్రమంలో తలసాని పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తలసాని తనదైన శ్రేణిలో మండిపడ్డారు. తలసాని ఆగ్రహం, అమ్మవారికి పూజలు. ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సనత్ నగర్ నియోజకవర్గం బన్సిలాల్పేట డివిజన్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బలమైన క్యాడర్ కలిగి ఉంది. అక్కడ ఎటువంటి చిన్న సమస్య వచ్చినా తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుండి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుంటారు. ఈ నెల 20న పార్దివాడలోని అమ్మవారి ఆలయంలో మైసమ్మ అమ్మవారి విగ్రహం ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. విషయాన్ని గమనించిన ఐడిహెచ్ కాలనీ వాసులు తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి వెంటనే తీసుకెళ్లడంతో గాంధీనగర్ పోలీసులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్రమత్తం చేయడంతో పాటు వేగవంతంగా దర్యాప్తు చేసి అమ్మవారి విగ్రహం చోరీకి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని సూచించారు. పోలీసులు సైతం సెన్సిటివ్ విషయం కావడంతో నిఘా పెంచి చిలకలగూడ నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. తిరిగి యథావిధిగా అమ్మవారి విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అప్పగించారు. మంగళవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బుధవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సిలాల్పేట ఐడీహెచ్ కాలనీలోని పార్టీవాడ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. తలసాని వస్తుండటంతో స్థానిక నాయకులతో పాటు పార్టీవాడ వాసులు పెద్ద ఎత్తున చేరుకుని తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక మహిళలు తలసాని చేయి పట్టుకుని కృతజ్ఞతలు తెలుపుతూ వారి చూపిన ఆదరణ ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్లుగా మారింది. ప్రతి ఒక్కరి ముఖాల్లో తమ దేవుణ్ణి తీసుకువచ్చారంటూ సంబరపడిపోయారు. దేవుడి విగ్రహం దొరకడంతో పాటు ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరగడంతో పార్టీవాడ పాసులు తలసాని శ్రీనివాస్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తలసాని ఆలయ అభివృద్ధి కొరకు తన వంతుగా సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా అని అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తలసాని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సైతం ప్రభుత్వం పరిష్కరించలేకపోతుందంటూ తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బన్సిలాల్పేట ఐడీహెచ్ కాలనీలో పర్యటించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను సన్మానాలతో ముంచెత్తారు. పద్మారావు నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశం రాజు గౌడ్, నాయకులు ఏసూరి మహేష్, ఆంబ్రెస్ సురేష్ మహేందర్ గౌడ్, లక్ష్మీపతి శ్రీకాంత్ రెడ్డి, కొత్తూరు ప్రేమ్, అరుణ్ గౌడ్, గజ్జల శ్రీనివాస్, నాగలక్ష్మి, కాలనీవాసులు అమ్మురాజ్, కామ్రాజ్, సిద్ధు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఆయన. పార్టీ లేదైనా నాయకులు ఎవరైనా అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగిన నాయకత్వం ఆయనది. అందరూ ఎమ్మెల్యేలా నేను కాదంటూ 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినా కాస్త కూడా గర్వం లేకుండా సాగిన ఆయన ప్రయాణం ముగిసిపోయినా ఆయన బాటలోనే తమ వారసురాలంటూ నడిపించిన ఆస్వరం కూడా ఇక మోగపోయింది. సాయన్న మరణం వారి కుటుంబాన్ని కృంగదీస్తే ఆయన సగభాగంగా ఇన్నాళ్ళు తమ కూతుళ్లను రాజకీయాల్లో నడిపించిన ఆ తల్లి ఇక శాశ్వతంగా ఆయన వెంటనే అంటూ పరలోకాలకు ప్రయాణమయ్యింది. లాస్యాతో తమ ఆశను నగ్గించుకున్న ఆ మాతృమూర్తి ఏడాది గడవకముందే ఆమె మరణం కృంగదీసిన సాయన్న ఆశయాల కోసం మరో అవకాశం అందినా సాధించలేకపోయామైన దిగులును ఆమెను బాధపెట్టిన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఇక నేటితో సెలవంటూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. సాయన్న కుటుంబంలో వరుస విషాదాలు బాధించినా అందరికీ ధైర్యం చెప్తూ ముందుకు నడిపించిన గీతా సాయన్న మరణం అందరికీ బాధ కలిగించింది. సాయన్న కుటుంబంలో మరో విషాదం నేటి ప్రత్యేక కథనం. దివంగత ఎమ్మెల్యే సాయన్న 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి కంటోన్మెంట్తో పాటు రాష్ట్రంలో 5 పర్యాయాల ఎమ్మెల్యేగా రికార్డును సొంతం చేసుకున్నారు. ఒక్కసారి గెలిస్తేనే ఎమ్మెల్యే అంటూ గర్వంగా చెప్పుకునే ఈ రోజుల్లో 5 పర్యాయాలు గెలిచినా ఏ పార్టీని ఏ నాయకుడన్న తేడా లేకుండా కాస్తైనా విభేదాలు లేకుండా అందరినీ ఒకే దృష్టితో చూస్తూ గర్వం లేకుండా సాగింది ఆయన ప్రయాణం. ఆయన 5 పర్యాయాల ఎమ్మెల్యే ప్రయాణంలో ఆయన వెంట నిలిచింది ముఖ్యంగా ఆయన సతీమణి కాగా ప్రతి విజయంలోనూ గీతా సాయన్న భాగస్వామిగా ఉన్నారు. గీత అంటే సాయన్నకు ప్రాణం కాగా ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మొదలు ఇంటికొచ్చే వరకు కరోనా లాంటి కష్టకాలంతో పాటు సాయన్నను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టిన తరుణంలో ఆయన వెంట నిలిచి ఆయనకు బలాన్ని అందించారు. పార్టీ వ్యవహారాల్లో కీలక నేతలతో చర్చల్లో ఆమె వెంట నిలిచి పలు సలహాలు సూచనలు అందించడంతో పాటు సాయన్న సగభాగంగా అందరి బాధను అర్థం చేసుకుని సాయన్నకు పలు విషయాల్లో తన వంతుగా అంటూ సూచనలు అందించేది. సాయన్న మరణంతో వారి కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలిన సమయంలో గీతా సాయన్న వారి కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని సాయన్న ఆశలను నెరవేర్చేందుకు తమ వారసురాలు రాజకీయాల్లోకి వస్తారంటూ పార్టీ పెద్దలను ఒప్పించి లాస్యానందితకు సీటు ఇప్పించి ప్రచారంలోనే పాల్గొని లాస్యకు విజయాన్ని అందించారు. అనంతరం లాస్యా మరణంతో వారందరూ కృంగిపోయినా గీతా సాయన్న మాత్రం పట్టువిడకుండా తన ప్రయత్నాన్ని మానుకోపోగా నివేదితకు అవకాశం కల్పించి గెలుపు కోసం కృషి చేశారు. ఓటమి అందినా అధైర్యపడకుండా సాయన్న కూడా ఓటమి అందుకున్న నాటి రోజులను గుర్తు చేసుకొని మరో అవకాశం వస్తుందని తన కుమార్తెకు ధైర్యాన్ని అందించి రాజకీయాలకి నడిపించారు. సాయన్న లాస్యా నందిత మరణంతో వారి కుటుంబంలో వరుస విషాదాలు నెలకొనగా కొండంత అండగా వారి కుటుంబానికి ఉన్న గీతా సాయన్న కూడా నేడు కన్నుమూయడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గీతా సాయన్న
కొన్ని రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఇక ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఈరోజు కన్ను మూశారు. ఇద్దరి మరణంతో కుంగిపోయిన కుటుంబం కాస్త గీతా సాయన్న మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన పరిస్థితి కాగా తమ స్వగృహమైన అశోక్ నగర్లోని నివాసానికి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు తరలించారు. రేపు ఉదయం మారడపల్లి హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనుండగా గీతా సాయన్న మరణంపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కుటుంబంలో పెద్ద దిక్కుగా ప్రస్తుతం ఉన్న ఇద్దరు కూతులను చూసుకుంటున్న గీతా సాయన్న మరణం అందరినీ బాధించగా ఆమె మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సాయన్న గుణంలో సగభాగాన్ని అందుకున్న గీతా సాయన్న కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరించే అంతగా గుర్తింపు దక్కించుకోగా అమ్మ అంటూ అంతా పలకరించే గీతా సాయన్న లేరన్న వార్త అందరినీ బాధ కలిగించిన సాయన్న లాస్యల విజయంతో పాటు నాడు కీలకంగా వ్యవహరించిన ఆవిడ ఇప్పుడు సాయన్న ఆశయాలు నెరవేర్చే అవకాశాన్ని మరోసారి చూడకుండానే కన్నుమూయగా వరుసగా ముగ్గురి మరణంతో సాయన్న కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బ్యాంకాక్ నుంచి కొనుగోలు అమ్మకాలు జరపడంతో పాటు గుట్టుచప్పుడు కాకుండా ఈ దందాను నిర్వహిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ నామల్గుండలో ఒక ఇంటిపై ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. అతన్ని పట్టుకుని ఇంటితో పాటు వాహనం తనిఖీ చేయడంతో చుట్టుపక్కల వారంతా షాక్ కు గురికాగా అతని వద్ద ఉన్న చిన్న లడ్డూ లాంటి పదార్థాలను చూసి అసలు అవి ఏమిటంటూ ఆరా తీశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఆ పార్సెల్లో ఉన్న పదార్థం అర్థం కాక వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా ఓజీ కుష్ హైబ్రిడ్ గంజాయిగా గుర్తించారు. 36 లక్షల విలువైన ఈ గంజాయి హైబ్రిడ్ రకానికి చెందింది కాక బ్యాంకాక్ లాంటి ప్రాంతాల్లో లభించే ఈ గంజాయిని కొనుగోళ్లు అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. కేజీకి పైగా ఉన్న ఈ గంజాయిని రాహుల్ సింగ్ వద్ద నుంచి ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అసలు ఈ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎలా అమ్మకాలు జరుపుతున్నారు అన్న విషయంపై ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు మీకు శుభవార్త. ఎండాకాలం ఎండలో పనిచేయడం ఎలా అనుకుంటున్నారా? బాణుడి బగబగలకు ట్రాఫిక్ కంట్రోల్ బూత్లో కూర్చోవాలంటేనే భయపడుతున్నారా? అయితే మీరు చింతించకండి. తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా మీకు చల్లచల్లగా కూల్ వెదర్లో పనిచేసే ఆప్షన్ను అందించడానికి సిద్ధమవుతుంది. ఇక ఇది కానీ సక్సెస్ అయితే ఇక ట్రాఫిక్ బూత్లో ప్రయోగాత్మకంగా నగరం అంతటా ప్రవేశపెట్టేందుకు పోలీసులు ఆలోచన చేస్తున్నారు. మరి ఏంటి కదా అనుకుంటున్నారా? మీరే చూడండి. ఎండాకాలం వస్తే చాలు పాదాచర్లతో పాటు వాహనదారులు బాణుడి బగమగలతో బయటకు రావాలంటేనే భయపడిపోతుంటారు. కానీ వారికంటూ ఆప్షన్ ఉంది. బయటకు అవసరం ఉంటే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. కానీ ట్రాఫిక్ పోలీసులకు మాత్రం నో ఆప్షన్. ఖచ్చితంగా రోడ్డెక్కాల్సిందే, డ్యూటీ చేయాల్సిందే. వీలైతే కాసేపు ట్రాఫిక్ బూత్లో కూర్చుని సిగ్నల్ మార్చుకుని అవకాశం ఉందే తప్ప తప్పకుండా మాత్రం సర్కిల్లో డ్యూటీ చేయాల్సిందే. ఈ తరుణంలో వారు ఎండ దెబ్బతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా వారికి కాస్త ఉపశమనం కలిగేలా నగర ట్రాఫిక్ బాస్లు ఓ ప్రయోగానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా అసెంబ్లీ వద్ద ప్రయోగాత్మకంగా మిస్ట్ పంప్స్ న్యూ ఫ్యాన్లను ఏర్పాటు చేసింది. అంటే పంప్స్ ద్వారా చల్లటి తేమతో కూడిన వాటర్ లాంటి పదార్థంతో పాటు ఫ్యాన్ల గాలితో వారు చల్లబడేలా అచ్చం ఏసీ అనుభూతిని కలిగించేలా ఈ కొత్త సిస్టంకు తెరలేపారు. అసెంబ్లీ వద్ద ఈ విధానంను ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిడ్ పరిశీలించగా పలువురు పోలీస్ అధికారులు ట్రాఫిక్ బూత్లో కూర్చుని మిస్ట్ పంప్స్ పనితీరును పరిశీలించారు. ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో ఈ విధానంతో కాస్త వేడిమి నుంచి బయటపడి ఫీడ్బ్యాక్ పాజిటివ్గా వస్తే నగరమంతటా ఈ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి ఆమోదం తెలుపగా ప్రయోగాత్మకంగా అసెంబ్లీ వద్ద గల ట్రాఫిక్ బూత్లో ఉన్న సిస్టమ్ను పరిశీలిస్తున్నారు. మిస్ట్ పంప్స్ను ఫ్యాన్ల ద్వారా కూలింగ్ సిస్టమ్ ద్వారా బూత్లో కూర్చొని వారికి కూల్ వాతావరణం అందే అవకాశం ఉండగా ఎండవేడిమిలో పనిచేసే ట్రాఫిక్ పోలీసులు కాసేపు చల్లటి వాతావరణంలో సేద తీరేలా ఈ విధానంను అందుబాటులోకి తీసుకువస్తుండగా ఇది కనుక సక్సెస్ అయితే నగరం అంతా ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. చిన్న వయసులోనే గుండెపోటుకు గురై కనిశెట్టి చైతన్య మృతి చెందడం పట్ల మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఎంతో మంచి భవిష్యత్తున్న చైతన్య మృతి తనను కలిసివేసిందంటూ తలచిన శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు చలాకీగా ఉండే చైతన్య మరణ వార్త విని ఇబ్బందికి గురైనట్లు తలసాని తెలిపారు. బుధవారం దశదిన కర్మ సంతాప సభలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా ఉంటూ పలు కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండే కూతురు నరసింహ, అల్లుడు చైతన్య మృతి చెందడంతో
పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు. కూతురు నరసింహను వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంచి పేరు సంపాదించుకున్న చైతన్య అతి చిన్న వయసులోనే ఆ భగవంతుని సన్నిధికి చేరుకోవడం బాధాకరమని పలువురు విచారం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ నమన శేషకుమారి పాల్గొని దుఃఖంలో ఉన్న కూతురు నరసింహను ఓదార్చారు. గుండె ధైర్యం చేసుకుని ఉండాలంటూ ధైర్యాన్ని కల్పించారు. చైతన్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూతురు నరసింహ కుటుంబ సభ్యులకు మాజీ కార్పొరేటర్ శేషకుమారి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్లు ధైర్యాన్ని కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పలువురు చైతన్య చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె బాట పట్టడంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగడంతో జేబీఎస్, రెతిఫైల్ బస్టాపుల్లో బస్సుల జాడే కనిపించకుండా పోయింది. కంటైన్మెంట్ పికెట్, రాణిగంజ్తో పాటు పలు డిపోల నుంచి బస్సులు బయటకు రాకపోవడంతో పాటు డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో మొత్తంగా సర్వీసులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపినా ఫలితం రాకపోవడంతో యథావిధిగా సమ్మె కొనసాగింది. బస్ డిపోల ముందు కార్మికులంతా ఆందోళనతో పాటు ధర్నాలు నిర్వహించగా ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సమ్మెతో మెట్రో రైళ్లన్నీ నిండుగా ప్రయాణికులతో కిటకిటలాడాయి. చాలా రోజుల తర్వాత ఆ మాజీ కార్పొరేటర్ ప్రత్యక్షమయ్యారు. ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ నాయకులు మాజీ కార్పొరేటర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. మెట్టుగూడ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్గా కొనసాగిన భార్గవి 2020లో మరొకరికి అవకాశం ఇవ్వడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 5 సంవత్సరాల విరామం అనంతరం భార్గవి మళ్లీ రాజకీయాల వైపు ఆసక్తి కనబరుస్తున్నట్లుగా తెలుస్తుంది. భార్గవి జన్మదిన వేడుకలను అట్టహాసంగా మెట్టుగూడలో నిర్వహించారు. పార్టీలు వేరైనా వారు ఒక్కటిగా వేడుకలను జరిపి భార్గవికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సికింద్రాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ రాళ్ల రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ భార్గవి జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల కొరకు ప్రయత్నంలో ఉన్న రాళ్ల రాజేందర్ అందరి మద్దతును కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులను చేరదీస్తూ అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ తన బలాన్ని పెంచుకుంటూ రాళ్ల రాజేందర్ యాదవ్ మెట్టుగూడ డివిజన్లో బలపడుతూ వస్తున్నారు. భార్గవి పుట్టినరోజును పురస్కరించుకుని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు రాజేందర్ యాదవ్ తెలిపారు. జాహిదా, స్రవంతి, రేఖ, గంగా, వాణితో పాటు పలువురు పాల్గొన్నారు. ఏప్రిల్ 24న సికింద్రాబాద్ వైఎంసీ హాల్లో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ద వాయిస్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు సంతు జూలియస్ పిలుపునిచ్చారు. 24న జరిగే కార్యక్రమం వాల్ పోస్టర్ను పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా 24న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రికను సంస్థ ప్రతినిధులు అందజేశారు. దళిత క్రిస్టియన్ సమావేశంలో పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొనాలని పాస్టర్ సంతు జూలియస్ పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఫౌండర్, ప్రెసిడెంట్ రాజు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సంతోష్ కుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ మెట్టుగూడ డివిజన్లో అనారోగ్యంతో కొంపల జగదీష్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు శిల్పాచారి జగదీష్ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగదీష్ మృతి పట్ల శిల్పాచారి విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కల్పిస్తూ ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వినాల్డ్, సావిత్రి, ప్రేమ్, గీత, మాధవి, ఆశా తదితరులు శిల్పాచారి వెంట జగదీష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుపై మోండా డివిజన్ కు చెందిన చెర్రబోయిన బద్రీనాథ్ యాదవ్ చేసిన ఆలోచన ప్రశంసనీయంగా నిలిచింది. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పిస్తూ ప్రత్యేకమైన కార్యక్రమాలను బద్రీనాథ్ యాదవ్ నిర్వహిస్తున్నారు. కెరీర్ గైడెన్స్ సెమినార్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేతుల మీదుగా బద్రీనాథ్ యాదవ్ ఆవిష్కరించారు. విద్యార్థులకు స్పష్టమైన దిశ చూపించేలా కెరీర్ గైడెన్స్ సెమినార్ ద్వారా అనేక అంశాలను తెలియజేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతూ బద్రీనాథ్ యాదవ్ పెద్ద ఎత్తున గైడెన్స్ పై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బద్రీనాథ్ యాదవ్ మంచి ప్రయత్నం పట్ల పలువురు అభినందించారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.